Good afternoon. I am Dr. B. Chandrasekhar Reddy, lecturer in statistics, SR Government Degree College, Pugalur. Today we are discussing mathematical expectation part 2. We have already discussed mathematical expectation part 1. So in part 1 we discussed definition of mathematical expectation, addition theorem of expectation for two random variables, addition theorem of expectation for n random variables. సో ఇంతకుముందు క్లాస్లో మనం మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ గురించి, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ డెఫినేషన్, అడిషన్ థియరమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ టూ ర్యాండమ్ వేరియబుల్స్, అలాగే అడిషన్ థియరమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ఎన్ ర్యాండమ్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నౌ ఇన్ దిస్ క్లాస్ we discuss multiplication theorem of expectation for two random variables, multiplication theorem of expectation for n random variables, and expectation of a function of a random variable will be discussed. So ఈ క్లాస్లో మనం multiplication theorem for two variables, multiplication theorem for n random variables, అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ టూ ర్యాండమ్ వేరియబుల్స్. సో లెట్ us see the statement of multiplication theorem. If x and y are two independent random variables, then the expectation of product of the two variables is equal to the product of their respective expectations. Or if x and y are two independent random variables, then we can show that expectation of xy is equal to expectation of x into expectation of y. సో మల్టిప్లికేషన్ థియరం స్టేట్మెంట్ చూస్తే ఏమైనా రెండు వేరియబుల్స్ ఎక్స్ వై ఇండిపెండెంట్గా తీసుకుంటే then the expectation of product of the two variables is equal to the product of their respective expectations. దీనే మరి if x and y are two independent random variablesగా తీసుకుంటే మనం ఏమని ప్రూవ్ చేయొచ్చు అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వైగా ప్రూవ్ చేయొచ్చు అనమాట. దీనే మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ టూ ర్యాండమ్ వేరియబుల్స్ అని చెప్తాం. Okay, let us see the proof. Let x and y be two continuous independent random variables with probability density functions f of x and f of y respectively, and f of x comma y be the joint probability density function of x and y. మల్టిప్లికేషన్ థియరం ప్రూవ్ చేయడానికి మనం ఇక్కడ x and y అనే రెండు కంటిన్యూస్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటే వాటి యొక్క ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మరియు ఎఫ్ ఆఫ్ వై అనుకుంటే ఈ ఎక్స్వైకి జాయింట్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై అనుకుంటే బై డెఫినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ని మనం ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా మనం ఆల్రెడీ డిఫైన్ చేయడం జరిగింది. దీని ఈక్వేషన్ 1 అనుకుంటే అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ వై డివై. సో దీన్ని ఈక్వేషన్ 2గా మనం అనుకుంటే ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ దెన్ వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. సో డెఫినేషన్ ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ని ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా, అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వైని ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ వై డివైగా రాసుకుంటాం. ఎక్స్ వైలు ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ అయినప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై ఈజ్ ఈక్వల్ టు
ప్రోడక్ట్ ఆఫ్ మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్ అవుతుంది. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. సో ఈ కండిషన్ మనం యూజ్ చేసి నౌ లెట్ us కన్సిడర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై డిఎక్స్ ఇంటూ డివై. సో మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ డెఫినేషన్ ఉపయోగించి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వైకి ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే expectation of xy is equal to double integral limits minus infinity to infinity xy into f of x comma y dx into dy గా మనం డిఫైన్ చేయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ xy ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వైని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వైగా రాసుకోవచ్చు. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy is equal to డబుల్ ఇంటిగ్రల్ xy into f of x into f of y into dx into dy. ఎందుకంటే xy ఇండిపెండెంట్ కాబట్టి f of x, y is equal to f of x into f of y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్స్ సపరేట్ చేసి రాసుకుంటే ఫస్ట్ ఒక ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ y ఇంటూ ఎఫ్ ఆఫ్ వై డివైగా రాసుకోవచ్చు. సో ముందు స్టెప్లో మనకు అన్ని టర్మ్స్ కూడా ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి సో మనం ఈ విధంగా ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ ప్రోడక్ట్లో రాసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ వై డివై ఇస్ expectation of y. Therefore, expectation of xy is equal to expectation of x into expectation of y. So, ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ టూ ర్యాండమ్ వేరియబుల్స్ని ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్, జనరలైజేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ థియరమ్. జనరలైజేషన్ మీన్స్ extension of multiplication theorem of expectation for n random variables. Let us see the statement. The mathematical expectation of the product of a number of independent random variables is equal to the product of their respective expectations. Two variables కాకుండా n number of variables తీసుకుంటే అప్పుడు product of mathematical expectation of product of number of independent random variables is equal to the product of their respective expectations. Symbolically, if x1, x2, x3, and so on xn are n independent random variables, then expectation of x1 into x2 into and so on xn is equal to expectation of x1 into expectation of x2 into expectation of x3 and so on into expectation of xn. Or it can be written as expectation of pi I is equal to 1 here, xi is equal to pi I is equal to 1 here, expectation of xi. So symbolically మనం n random variables x1, x2, x3, xn ఇవి ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్గా తీసుకుంటే expectation of x1 into x2 into x3 and so on into xn is equal to expectation of x1 into expectation of x2 into expectation of x3 into and so on into expectation of xnగా రాసుకోవచ్చు అనమాట. సో ఇంతకుముందు థియరంలో మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఓన్లీ ఫర్ టూ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకొని ప్రూవ్ చేయడం జరిగింది. సో సేమ్ థియరం n వేరియబుల్స్ కూడా అప్లై అవుతుంది అనమాట. దీన్ని మనం షార్ట్ నొటేషన్స్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పై ఐ ఈజ్ ఈక్వల్ టు 1 xi ఈజ్ ఈక్వల్ టు పై ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xiగా మనం రాసుకోవచ్చు. సో ఈ థియరం కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. దిస్ ఇస్ జనరలైజేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్, expectation of function of a random variable. Suppose if g of x is a function of a random variable x, then the expectation of g of x is defined as, సో ఇక్కడ x అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్ అనుకుంటే g of x అనేది ఒక ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అవుతుంది. సో అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ని మనం
ఈ కింది విధంగా డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ g of x ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ g of x into p of x. And for a continuous random variable expectation of g of x is equal to integral minus infinity to infinity g of x into f of x dx. సో మనం తీసుకున్న ర్యాండమ్ వేరియబుల్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ g of x ఇస్ ది సమ్మేషన్ g of x into p of xగా డిఫైన్ చేయొచ్చు. అలాగే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ తీసుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ g of x is equal to ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ g of x into f of x dxగా మనం డిఫైన్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ని మనం డిఫైన్ చేయొచ్చు. Next, let us see the moments using expectation. So, using expectation, mathematical expectation, we can find out the moments also. Using expectation, we can find out the moments. First, raw moments. If we take function g of x is equal to x power r, expectation of x power r, then we get expectation of g of x is equal to expectation of x power r is equal to summation x power r into p of x for a discrete random variable and is equal to integral minus infinity to infinity x power r into f of x dx for a continuous random variable. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ యూజ్ చేసి మనం మొమెంట్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇంతకుముందు మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ డిఫైన్ చేసాం కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ g of xని ఆ g of x బదులు మనం x పవర్ r తీసుకుంటే మనకు ఆర్త్ రా మొమెంట్స్ వస్తాయన్నమాట. లేదా వీటిని నాన్ సెంట్రల్ మొమెంట్స్ అని కూడా అంటాం అనమాట. సో రా మొమెంట్స్ డిఫైన్ చేయొచ్చు అంటే ఇఫ్ యూ టేక్ g of x is equal to x power r we get then expectation of g of x is equal to expectation of x power r is equal to summation x power r into p of x for a discrete random variable. అలాగే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్కి అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x power r is equal to ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x power r into f of x dxగా మనం డిఫైన్ చేయొచ్చు. సో పైన ఎక్స్ప్రెషన్స్లో r is equal to 1, r is equal to 2, r is equal to 3 and so on సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫస్ట్ రా మూమెంట్, సెకండ్ రా మూమెంట్, థర్డ్ రా మూమెంట్ ఎట్సెట్రా వరకు మూమెంట్స్ అన్నీ కూడా కనుక్కోవచ్చు అనమాట. సో r is equal to 1 తీసుకుంటే mu1 dash is equal to expectation of x, r is equal to 2 తీసుకుంటే mu2 dash is equal to expectation of x square, r is equal to 3 తీసుకుంటే mu3 dash is equal to expectation of x cubed. సో ఈ విధంగా మనం ఏ మూమెంట్స్ అయినా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ యూజ్ చేసి కూడా మనం మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే సెంట్రల్ మూమెంట్స్ని కూడా మనం ఈ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇఫ్ వీ టేక్ g of x, the function g of x is equal to x minus mean whole power r, that is equal to x minus mean అంటే x bar రాసుకోవచ్చు whole power r. సో ద ఫంక్షన్ g of x is equal to x minus x bar whole power r తీసుకుంటే మనకు సెంట్రల్ మూమెంట్స్ వస్తాయి అన్నమాట. సో ఇఫ్ యూ టేక్ g of x equal to x minus mean whole power r, that is equal to x minus x bar whole power r, we get the central moments. Therefore expectation of x minus x bar whole power r is equal to summation I is equal to 1 to n xi minus x bar whole power r into p of x for a discrete random variable, and that is equal to integral minus infinity to infinity x minus x bar whole power r into f of x dx for a continuous random variable. సో ఈ విధంగా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్కి అయితే expectation of x minus x bar whole power r is equal to summation x minus x bar whole power r into p of x ఫార్ములా యూజ్ చేసి మనం సెంట్రల్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ తీసుకుంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ పవర్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా యూజ్ చేసి మనం సెంట్రల్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్స్లో
r is equal to 2, r is equal to 3, r is equal to 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సిన సెకండ్, థర్డ్, ఫోర్త్ సెంట్రల్ మూమెంట్స్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ యూజ్ చేసి కూడా సెంట్రల్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. So with this I am concluding this lecture. If you have any doubts, clarifications, you can contact me. If you like my video, you can share, subscribe. Thank you one and all.